వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. కంటిన్యూషన్ ఆఫ్ లోకస్ లాస్ట్ వీడియో. ఈ 3 వీడియోలు చూడండి. మీకు ఇందులో తప్ప బయట నుంచి క్వశ్చన్ వస్తే నేను రెస్పాన్సిబుల్. 4 మార్కులు 3 వీడియోలు హ్యాపీగా చూసుకోండి. 1 అవర్ 1.5 అవర్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక 1.5 అవర్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్ అనమాట. క్వశ్చన్ ఏంటి? లాస్ట్ మోడల్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఈస్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే మైనస్ గుర్తుపెట్టుకోండి. సమ్ అంటే ప్లస్, subtraction minus, addition plus. So the difference of whose distances from this and this is 8. అంటే వాడు లోకస్ పాయింట్ పి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి కూడా ఇచ్చాడు. పిఏ పిబి డిస్టెన్స్ డిఫరెన్స్ 8 అంటున్నాడు వాడు. సో కండిషన్ ఏమైతుంది తెలుసా? పిఏ మైనస్ పిబి ఈజ్ 8. దీనికి ఒక మార్క్. దీని తర్వాత ఇదే డిఫరెన్స్ లో ఎగ్జాంపుల్ హోంవర్క్ క్వశ్చన్ ఇస్తా. ఆ క్వశ్చన్లో వాడు డైరెక్ట్ కండిషన్ ఇచ్చేసిండు. పిఏ మైనస్ పిబి ఈక్వల్ 4 అండ్ ఏబి వాట్ ఇస్ ద లోకస్ అని అడిగాడు. కండిషన్ వాడిచ్చినా మనం రాసిన ఒక మార్కు. మనం రాయడానికి మాత్రం వీ షుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్ అనమాట. అండ్ సొల్యూషన్లో ఏంటి సొల్యూషన్? ఆల్రెడీ యు నో ద సొల్యూషన్. లెట్ పి ఎక్స్ కామా వై బి లోకస్ పాయింట్. ప్లీజ్ వెన్ యూఆర్ రైటింగ్ ద సొల్యూషన్ మంచిగా రాయండి నీట్గా, ఓకేనా? సో వాట్ ఈజ్ ఏ? minus 5 comma 0. What is b? 5 comma 0. And the some difference of the distance ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, డిఫరెన్స్ ఆఫ్ ద డిస్టెన్సెస్. అంటే ఇప్పుడు ఇది మా ఇల్లు, ఇది మీ ఇల్లు, ఇది ఇంకొకటి ఇల్లు. ఏబి డిస్టెన్స్ 10, ఏసి డిస్టెన్స్ 5, AB minus AC is equal to 5. Okay, good. Now AC minus అంటే ఇక్కడ ఇక్కడికి AC minus AB ఎంత? -5. కానీ -5 అనేది ఎప్పుడు డిస్టెన్స్లో చెప్పం, నెగిటివ్ చెప్పం. 5 మీటర్స్ ఎక్కువ ఉంది, 5 మీటర్స్ తక్కువ ఉంది అని చెప్తాం. ఇక్కడ 5 మీటర్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ 5 మీటర్స్ తక్కువ ఉంది. సో డిస్టెన్స్ ఎప్పుడు మనము పాజిటివ్గానే రాయాలి. కాబట్టి ఇలా మైనస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మాడబెట్టాలి. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పాజిటివా నెగిటివా? పాజిటివ్. అందుకే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, ఓకే మీకు ఇంకా కాలేదు కదా, అది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. మాడుతో వస్తుంది ఫార్ములా. సో అందుకని వాడు మెన్షన్ చేశాడు ఇక్కడ డిఫరెన్స్ అని, మాడు ఇవ్వలేదు. అదే క్వశ్చన్ అడిగింది అనుకోండి, వాడు మాడు ఇస్తాడు క్వశ్చన్లో. కావాలంటే బుక్లో చూడు, నెక్స్ట్ క్వశ్చన్లో మాడు ఉందా లేదా? మాడ్ ఆఫ్ పిఏ మైనస్ పిబి అని లేదు. సో మనం రాసేటప్పుడు ఏం చేస్తాము? వాడు ఇవ్వకుండా మనం మాత్రం పక్కా మాడ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మాడ్ ఆఫ్ పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు 8 గివెన్. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్? మిగతా అన్ని బాగా చేసాం, డిస్టెన్స్ ఫార్ములా, ఏరియా ఫార్ములా, రైట్ యాంగిల్, అక్కడ డిస్టెన్స్ ఫార్ములానే. మరి ఎలా అంటే, సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే, లిజన్ కేర్ఫుల్లీ, పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు +or -8 రాయాలి. ఓకేనా?